రాజీబెన్ లక్ష్య సాధనలో రాజీ లేని తత్వం. గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలోని అవధ్ నగర్ తన స్వగ్రామం. సంపాదించే కుటుంబ పెద్దలు దూరమైన వేళ నేర్చిన నేతపని అక్కరకొచ్చింది. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు. ఇంగ్లాండ్ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలతో వస్తువుల తయారీ నేర్చారు. కచ్లో గ్రామాన తిరిగి పేద మహిళలను సంఘటితం చేశారు. అవధ్ నగర్లో తయారీ కేంద్రం నెలకొల్పి వందలాది వనితలకు ఉపాధి మార్గం చూపారు. గుజరాత్ రాష్ట్రం నీరింకిన ఎడారి నేల. కాని కళలు ఇంకిపోలేదు, కళలు ఇంకిపోలేదు. హస్తకళా సంస్కృతులకు, సృజనకు సుసంపన్న ప్రాంతం. భుజ్ దగ్గర అవధ్ నగర్లో నివసించే రాజీబెన్ ఇదే నిరూపిస్తున్నారు. కరవు కాటకాలతో తండ్రి సేద్యం సాగక, కుటుంబానికి భుక్తి గడవక ఈమె 2వ తరగతితోనే చదువు చాలించారు. అయితే చదువు ఆగినా ఉన్నత పథానికి ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. రాజీబెన్ అవధ్ నగర్లో తొలుత 50 మంది గ్రామీణ మహిళలతో ప్లాస్టిక్ పునర్వినియోగ వస్తు తయారీ కేంద్రాన్ని స్థాపించారు. వృధాగా పారవేసే ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులను సేకరించి వాటి నుంచి ఓ ప్రత్యేక ప్రక్రియతో యోగాభ్యాసానికి పనికొచ్చే చాపలు, దుకాణాల్లో ఉపయోగపడే సంచులు, ఇతర వస్తువుల తయారీని చేపట్టారు. అటు పర్యావరణ హితంగా, ఇటు ఉపాధి కల్పనతో మహిళా సాధికారతకు బాట వేశారు. వేస్ట్ ప్లాస్టిక్ 2009-10 మధ్య నేను ఒక సంస్థలో పనిచేశాను. అప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఓ అమ్మాయి అక్కడ ప్లాస్టిక్ నేత వస్తువులను చేయడం చూశాను. ఆ స్ఫూర్తితో నేను అలాంటి పని చేయాలని నిర్ణయించుకున్నాను. నేను చేనేత కుటుంబం నుంచి వచ్చాను. అందువల్ల ఈ పని నాకు తేలిగ్గా వస్తుందని భావించాను. నేను ఉపయోగించాల్సిందల్లా మామూలు దారం బదులు ప్లాస్టిక్ దారాన్ని, అంతే. అందువల్ల నేను చేస్తున్న పని అమూల్యమైనది, పర్యావరణ హితమైనది అనుకున్నాను. 2009లో ఖమీర్ అనే స్వచ్ఛంద సంస్థతో సహకార బంధం రాజీబెన్ జీవితాన్ని మలుపు తిప్పింది. కచ్లో హస్తకళా వస్తువుల తయారీ, సంస్కృతిని పరిరక్షించే సంస్థ అది. తనకు వచ్చిన నేత పనిని ప్లాస్టిక్ వస్తు పునరుత్పత్తికి జోడించారు. ఈ క్రమంలో 2018లో తను వస్తు తయారీలో మెరుగైన శిక్షణకు లండన్ వెళ్లారు. అయితే తన ప్రతిభను చిన్నబుచ్చుతూ సాటి మహిళలు నిరుత్సాహపరిచారు. కానీ ఆమె విశ్వాసం చెక్కుచెదరలేదు. ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించాలని నిశ్చయించారు. ఈ పనిలో భాగంగా నేను ఒక పర్యాయం లండన్ వెళ్లాను. బయటి వ్యక్తుల మౌఖిక ప్రచార మాధ్యమాల ప్రాచుర్యం కావచ్చు. టీవీల్లో చూసి కచ్ ప్రాంతంలో అవధ్ నగర్ ఓ కుగ్రామం ఒకటి ఉందని, మహిళలు ఉత్తమ సేవ చేస్తున్నారని తెలిసింది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మహిళలకు ఉపాధి లభిస్తోందని బయటి ప్రపంచం తెలుసుకుంది. మేము శిక్షణ కూడా ఇస్తున్నాం. అంతకు 6 ఏళ్ల క్రితమే, అంటే 2012లో ప్లాస్టిక్ వ్యర్థాలతో సంచులు నేసే డిజైనర్ హెతాల్ పరిచయం రాజీబెన్ జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆ పరిచయం ఇచ్చిన ఉత్సాహం, లభించిన ప్రోత్సాహం ఆమెను ముందుకు నడిపించాయి. తన ఆశయ సాఫల్యానికి లక్ష్య సాధన వేదికగా సఖీ మండల్ అనే స్వయం సహాయక మహిళా బృందాన్ని నెలకొల్పారు. ఈ బృందం నెల సమావేశమవుతుంది. వ్యర్థ ప్లాస్టిక్ తో చేసిన సంచి ఫ్రెంచ్ డిజైనర్ దృష్టిని ఆకర్షించింది. ఇదే ఆమె విజయానికి నాంది పలికింది. పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీలో తనకు గుర్తింపు తేవటానికి సాయపడింది. మాకు ప్రధానంగా 2 సమస్యలున్నాయి. ఒకటి, వృధాగా పారవేసే ప్లాస్టిక్ ను సేకరించడం. 2, మార్కెటింగ్ చేయలేకపోవటం. ఉత్పత్తి చేస్తాం, బాగానే ఉంది, కానీ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ విక్రయించాలి, ఇదే అంతుబట్టలేదు. మా పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. మార్కెటింగ్ లో మాకు సాయపడతానని తెలియజేసింది. ఔత్సాహిక వనితలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం. అలాంటి మహిళలు ప్రస్తుతం మా దగ్గర 40 నుంచి 50కి పైగా ఉన్నారు. క్రమంగా రాజీబెన్ తన కృషితో కారీగార్ క్లినిక్ లాంటి స్వచ్ఛంద సంస్థల మద్దతు పొందారు. 25 గ్రామాల మహిళలను సంఘటితం చేశారు. వారిని ప్లాస్టిక్ పునరుత్పాదక కార్యశాలకు తీసుకొచ్చి పని నేర్పారు. అన్నట్లు వ్యర్థ ప్లాస్టిక్ నుంచి వస్తువుల తయారీకి వ్యర్థ వస్తువుల సేకరణ, శుభ్రపరచటం, కత్తిరింపు, నేయటం, కొట్టడం అనే 5 ప్రక్రియలున్నాయి. సంఘటిత మహిళలు దేశ విదేశాల్లో విక్రయించేందుకు సంచులు, ట్రేలు, జాకెట్లు తయారు చేశారు. और मैं अवध नगर गांव से हूँ।
నేను గత 4 ఏళ్లుగా రాజీబెన్తో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడ పనిచేస్తూ బాగుపడ్డాను, లాభం కూడా వస్తోంది. గతంలో మేము ఇంటికే పరిమితమై గృహిణి పాత్రలో ఉండేవాళ్లం. ఇప్పుడు రాజీబెన్తో కలిసి పనిచేయడంతో మా ఖర్చులు మేము చూసుకోగలుగుతున్నాం. పిల్లలకి కావాల్సినవి కొనిచ్చేందుకు వీలవుతుంది. ఇంటి కోసం కొంత డబ్బు ఆదా చేయవచ్చని తెలుసుకున్నాం. 4 पैसे भी बचा सकते हैं। అనేక నేపథ్యాలున్న గ్రామీణ పేద మహిళలతో రాజీబెన్ ఓ శక్తివంతమైన శ్రమ సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఆమె కార్యశాలకు కుట్టు మిషన్లు, మగ్గాలు సమకూరాయి. ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 70కి చేరింది. వీరంతా రీసైక్లింగ్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వ్యర్థ పదార్థాలతో వినియోగ వస్తువుల తయారీని చేపట్టి ఉపాధి చూపారు. పర్యావరణ హిత వాతావరణం కోసం తోడ్పాటునందిస్తున్నారు. ప్రస్తుతం మా దగ్గర 10 కుట్టు మిషన్లు ఉన్నాయి. ఉదాహరణకు ఓ 50 మహిళలుంటే 30 మిషన్లు కావాలి. అలా అయితే మహిళలు ఎక్కువ పని చేయవచ్చు, స్వతంత్రంగా ఉండగలరు. మేము ఒక కార్యశాలను నెలకొల్పడానికి స్థలం కావాలి. ఈ అంశంలో ప్రభుత్వం సహకరిస్తే, యంత్రాలు, ప్లాస్టిక్ సేకరణకు తోడ్పడితే 500 మహిళలకు మేము ఉపాధి కల్పించగలం. రాజీబెన్ సంస్థ ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో తనదైన ముద్ర వేసింది. నానాటికి అంతర్జాతీయ స్థాయి ఆర్డర్ల పెరుగుదలతో క్రమంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. తన వ్యాపార సంస్థ వార్షిక వాణిజ్య విలువ 15 లక్షలకు చేరింది. స్థానిక మహిళలకు శిక్షణ ఇస్తూ నెలకు 100 సంచులు ఉత్పత్తి చేస్తున్నారు. ఆమె విశేష కృషికి గుర్తింపు లభించింది. స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ పురస్కారం వరించింది. మాకు జానకీదేవి బజాజ్ పురస్కారం లభించింది. ఇందులో భాగంగా 10 లక్షల రూపాయల నగదు బహుమతి అందించారు. మాకైతే ఇది పెద్ద విషయమే. ఈ పనితో ఇన్ని లాభాలు వస్తాయని ఊహించలేదు. చెత్త నుంచి బంగారం తీయవచ్చు, కానీ ఈ స్థాయిలో తీయవచ్చని అనుకోలేదు. మహిళలు గణనీయ సంఖ్యలో వచ్చారు. మాతో అనుసంధానించుకోగలిగాం. వారు పనిచేసేందుకు యంత్రాలను పెద్ద సంఖ్యలో పొందారు.